హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ కుర్మా చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. ముందుగా బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసాను, దాల్చిన చెక్క వేసాను, యాలకులు వేసాను. 3 యాలకులు తీసుకున్నాను, 5-6 లవంగాలు తీసుకున్నాను, బిర్యానీ ఆకు కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు బాదం పప్పులు 7-8 బాదం పప్పులు, కాజు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి. అవే వరకు ఇలా మనం తిప్పుతూ సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి ఇలా తిప్పుతున్నాను డీప్ ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు అల్లం కొంచెం వేస్తున్నాను. వెల్లుల్లి వేస్తున్నాను. పొట్టు తీసి వేయాలండి వెల్లుల్లిని. ఇవి కొంచెం సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా వచ్చేసాయి కదా. ఉల్లిపాయలు వేసాను. ఒక్క ఉల్లిపాయ వేసానండి నేను, కొంచెం పెద్ద సైజుది వేసాను. ఇది కూడా వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఇదంతా సిమ్లోనే పెట్టి చేయాలి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు వేసానండి. చిన్న టమాటాలు 2 వేసాను, పెద్దది అయితే 1 సరిపోతుంది. ఇదంతా నేను 400 గ్రాముల పన్నీర్ కండి ఇది, ఈ మసాలా. ఈ టమాటా అంతా మగ్గాలి. మూత పెట్టేశాను. ఓ 5 మినిట్స్లో చూశాను, ఇలా మగ్గిపోయిందండి. మనం ఇలా తిప్పుతూ ఉంటే అది జ్యూసీగా అవుతుంది, టమాటా మెదిగిపోతుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇంకో 2 మినిట్స్లో తీస్తాను. మగ్గిపోయిందండి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇది చిన్న జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ వేయాలి. మళ్ళీ ఇదే బౌల్లో చేసేస్తాను కర్రీ. మిక్సీ పట్టేసానండి. చాలా మెత్తగా పట్టేశాను. జ్యూస్గా మీకు కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసి పట్టేసేయచ్చు. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేయటం లేదు, కొంచెం తగ్గించే వేస్తున్నాను. దీనికైతే ఎక్కువే పడుతుంది, కానీ నేను తక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అది ఎలా చిటపటా వేగేసేయాలి. చూసారా, ఏగి స్టవ్ మీద పడిపోతుంది. ఇప్పుడు మిక్సీ వేసుకొని వచ్చాను కదా, ఆ పేస్టు వేస్తున్నాను. మసాలా పేస్టుని వేస్తున్నాను ఇందులో. ఇది సిమ్లో పెట్టి స్లోగా ఇలా నిదానంగా తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. కొంచెం సేపు అంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ, అందుకని ఎక్కువసేపు ఫ్రై అవనవసరం లేదు. కొంచెం ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు వేసాను, కారం వేస్తున్నాను. చపాతీలోకైతే కొంచెం కారం సరిపోతుంది. భోజనంలోకైతే, అన్నంలోకైతే 2 టేబుల్ స్పూన్లు పడుతుంది కారం. నేను చపాతీలోకి 1 టేబుల్ స్పూనే తీసుకున్నాను. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేస్తున్నానండి. ధనియాల పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా బాగా తిప్పుకోవాలి మొత్తం కలిసేలాగా. మనకిప్పుడు అది కింద అడుగంటుతుంది కదా, గట్టిగా అయిపోయి. మనం కొంచెం వాటర్ అండి, మనం మిక్సీ వేసిన జార్లోనే అదంతా వాటర్ పోసేసి
తిప్పేసి ఇలా పోసాను నేను. అది మసాలా జారుకు అంటుకుని ఉంది కదా, అది కడిగి ఇందులో పోసేసాను. ఇలా స్లోగా నిదానంగా అదంతా కలిసేలాగా అలానే తిప్పుతూ ఉండాలి. అలా వాటర్ ఎందుకంటే అది అడుగంటకుండా ఉండాలి అని అలా పోసాను. ఉప్పు వేస్తున్నాను 1 టేబుల్ స్పూను. మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. మేము ఉప్పు తక్కువ కాబట్టి కొంచెమే వేసాను. చూసారా ఉడుకుతోంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి అలా. 5 మినిట్స్ తర్వాత తీస్తాను. 5 మినిట్స్ అయిపోయింది. ఇలా పైకి ఆయిల్ వస్తుంది. అదే నేను కొంచెం టేబుల్ స్పూన్ ఆయిలే కాబట్టి మీకు అంత కనిపించట్లేదు పైకి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కనిపిస్తుందన్నమాట ఆయిలు. ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న బౌల్‌తో తీసుకున్నాను. ఆ పెరుగంతా కలిసే వరకు బాగా కలపాలనమాట. కుదుపులుగా ఉంటుంది గదా, అదంతా లేకుండా మీగడలా అయ్యేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర క్రీమ్ ఉన్నా కలుపుకోవచ్చు. గరం మసాలా వేస్తున్నానిప్పుడు. హాఫ్ టేబుల్ స్పూనే వేసానండి గరం మసాలా. బాగా కలవబెట్టాలి. ఒక 5 మినిట్స్‌లో తీద్దాము. చూసారా ఆయిల్ పైకి తేలేసింది. మళ్ళీ ఒక్కసారి కలవబెట్టేసుకోవాలి ఇలా. దీన్ని కలుపుతూ ఉంటేనే అదంతా బాగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు పన్నీర్ పీసులు వేస్తున్నాను. ఈ 400 గ్రామ్స్ అండి. ఈ పన్నీర్ పీస్ వేసేసి బాగా కలపాలి. కలిసిపోయిందండి మంచిగా. ఇప్పుడు కస్తూరి మేతి అండి. పొడిలాగా ఇలా నలిపేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, అలా ఈ కూరకి ఈ కస్తూరి మేతి లేకపోతే కూర అసలు బాగుండదండి. ఇది వేస్తే చాలా చాలా బాగుండిద్ది. కస్తూరి మేతి ఎన్ని మసాలాలు వేసినా అంత టేస్ట్ రాదు. ఇది మాత్రం కంపల్సరీగా, ఏది తక్కువైనా పర్లేదు కానీ ఇది మాత్రం ఉండాలి. కస్తూరి మేతి వేయాలి. కొత్తిమీర వేస్తున్నానండి. మన గార్డెన్‌లో కొత్తిమీర అని చెప్తుంటాను కదా, అదే కొత్తిమీర ఇది. బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అండి. హాఫ్ గ్లాస్ వాటరు. ఎందుకంటే మనకి అది జ్యూసీగా రావాలి కదా, మనకి జ్యూసీగా రావటానికి. అది లేదంటే అది గట్టిగా అవుతుంది. అందుకని కొంచెం మనం వేస్తే వాటర్ వేస్తే అది అంతా ఆ మసాలా అంతా ఆ పన్నీర్ పీస్లో పడుతుంది. ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను. తక్కువైందండి, కొంచెం బాగా తక్కువైంది. అందుకని కొంచెం వేస్తున్నాను. హాఫ్ స్పూన్ వేసాను. ఇప్పుడు కలిపిపెట్టేసి ఓ 5 మినిట్స్ ఉంచాలండి. అలా ఉంచితే బాగా మసాలా పట్టేస్తుంది ఆ పీసులకి, పన్నీర్ పీసులకి. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీస్తున్నాను. చిక్కబడిపోయిందండి కర్రీ కూడా. ఇంకా ఈ మాత్రం ఉండాలి. గ్రేవీ లేకపోతే అంత బాగుండదు. మరీ గట్టిగా మనకి చపాతీలోకైనా రైస్లోకైనా గ్రేవీ ఉండాలి. స్టవ్ ఆపేసాను. పన్నీర్ కుర్మా అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది.